ఇప్పుడు 1000 అబోవ్ ఉండే మల్టిప్లికేషన్ చూద్దామంటే 1004 ఇంటూ 1003 అలా ఎంత ఈజీ చేయొచ్చు ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇప్పుడు 1003 ఉంది, 1004 ఇది ఎంత ఈజీ చేయొచ్చో ఒకసారి చూద్దాం. ఓకేనా? అంత సింపుల్ చేయొచ్చో ఒకసారి ఈజీగా అసలు చూడగానే ఇంత ఈజీ చేయొచ్చా అనిపించేలా చూద్దాం ఒకసారి. ఓకే, ఇది 1000 కంటే +3 ఉంది, 3, 1000 కంటే +4 ఉంది, 4 బై ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 4 3 4 12. ఈ 3 జీరోస్ ఉన్న అంకె కాబట్టి మనం ఇక్కడ కూడా 3 అంకెలు వచ్చేటట్టు చూసుకోవాలి. ఓకే, దీనికైనా కలపండి, లేకపోతే దీనికైనా కలపండి. ఇప్పుడు 1007. ఓకే, ఇప్పుడు 1005 ఇంటూ 1006 ఇది +5 ఉంది, ఇది +6 ఉంది. ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 6 5 30. ఈ 3 డిజిట్ నెంబర్ కాబట్టి 0 పెట్టుకోవాలి. దీనికైనా యాడ్ చేయొచ్చు, దీనికైనా యాడ్ చేయొచ్చు. యాడ్ చేస్తే 1011. ఓకే, ఇప్పుడు ఇంకో చిన్న లెక్క చూద్దాం. ఓకేనా? ఓకే, ఓకే ఇది 1000 కంటే +7 ఉంది, ఇది 1000 కంటే +8 ఉంది. 8 7 56. 3 జీరోస్ ఉన్న నెంబర్ కాబట్టి మనకి ఇక్కడ 3 అంకెలు రావాలి. దీన్ని కలపండి, లేకపోతే దీన్ని కలపండి. 1015. నెక్స్ట్ ఇంకోండి 0008109. ఇది +8 ఉంది, ఇది +9 ఉంది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే 72 వచ్చింది. ఇది 3 జీరోస్ ఉన్న నెంబర్ కాబట్టి 3 డిజిట్ ఉండేలాగా చూడాలి. దీనికైనా కలపండి, దీనికైనా కలపండి. ఓకే, 1017. ఓకే ఓకే, ఇప్పుడు 42 ఇంటూ 48, 53 ఇంటూ 57 ఎంత ఈజీ చేయొచ్చు ఒకసారి చూద్దాం. అది కూడా ఓకేనా? ఇప్పుడు 47 ఇంటూ 43. ఈ 2 డిజిట్ని కలిపితే 10 రావాలి. 3 7 21. దీని తర్వాత నెంబర్ ఎంత పైన 5 వచ్చింది కాబట్టి 5 20 ఇంకా 20. ఓకే, 21 20. ఓకే, నెక్స్ట్ 33 ఇంటూ 37. 27. దీని తర్వాత 4 కాబట్టి 4 3 12 ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 28 ఇంటూ 22. ఓకే, 16. ఈ 2 ఇంటూ చేస్తే దీని తర్వాత 6 కాబట్టి 6. 3 వచ్చింది కాబట్టి 6. నెక్స్ట్ 11 ఇంటూ 9. ఓకే, ఇది లెక్క కామెంట్ చేయండి. ఓకే ఓకే, ఇప్పుడు 47 ఇంటూ 43 అంటే ఈ 7 3 కలిపితే 10 వచ్చే విధంగా, లేకపోతే 37 ఇంటూ 33 అంటే ఈ లాస్ట్ డిజిట్ కలిపితే 10 రావాలి మనకి. ఇప్పుడు వచ్చిన 10 వచ్చిన సమ్ముని మనం ఎంత ఈజీ చేయొచ్చో చూద్దాం. ఓకేనా? ఇప్పుడు 33 ఇంటూ 37 ఈ 2 కలిపితే 10 రావాలి. దాన్ని మల్టిప్లికేషన్ చివరి వేసుకోవాలి. నెక్స్ట్ దీని తర్వాత వచ్చే నెంబర్ 4 కాబట్టి 4 3 12. ఓకే, ఇప్పుడు 35 ఇంటూ 35. దీన్ని మళ్ళీ 2 విధాలుగా చేయొచ్చు, కానీ మనం ఇదే ఫాలో 25 5 25. దీని తర్వాత వచ్చేది 4. ఒక నిమిషం.